సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ వీడియోకి లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేసేసండి. చాలా మంది వీడియోస్ చూసి లైక్ కూడా చేయకుండా వెళ్ళిపోతారు. సో దయచేసి ఫస్ట్ లైక్ అయితే చేయండి. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మార్కెట్ లోకి రండి. బ్యాంక్ నిఫ్టీ మీరు అబ్జర్వ్ చేస్తే మొమెంటం లేదు. మార్నింగ్ నుంచి వచ్చింది ఇదే. ఇక్కడ మరి ఇది చాలా నేరో రేంజ్. మరి ఇంత రేంజ్ లో ఉండి ఒక షార్ప్ డౌన్ సైడ్, మళ్ళీ ఒక షార్ప్ అప్, మళ్ళీ సేమ్ ఒక చిన్న వాలటిలిటీ, చాలా చిన్న వాలటిలిటీ క్రియేట్ చేసింది. బట్ ఒకవేళ మీరు రేంజ్ చూస్తే, ఒకవేళ ప్రైస్ రేంజ్ చూస్తే ఎన్ని పాయింట్ల రేంజ్ లో తెలుసా ఉండిపోయింది మార్కెట్? ఓన్లీ 144 పాయింట్స్ రేంజ్ లో మార్కెట్ స్టక్ అయిపోయి ఉండిపోయింది. అసలు మార్కెట్ ఎటు వెళ్ళలేదు. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ డే కూడా, నిన్న కూడా మార్కెట్ చూస్తే ఒక 170, 195, ఒక 190, 180 పాయింట్స్ రేంజ్ లో ఉండిపోయింది. అంటే బాగా రేంజ్, నారో రేంజ్ అయిపోయింది మార్కెట్ కి. ఓకే, బట్ ఇలా ఉండడం కూడా మంచిదే, ఎందుకంటే వచ్చే రోజుల్లో ట్రెండింగ్ మార్కెట్లు వస్తాయి. ఎప్పుడైతే బాగా నేరో అయిపోద్దో మార్కెట్, వచ్చే రోజులు ఏంటంటే ట్రెండింగ్ మార్కెట్, హెవీ ర్యాలీ మార్కెట్లు, పెద్ద మూమెంటం మార్కెట్లు అవి దొరుకుతాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ థింగ్ బ్యాంక్ నిఫ్టీ ఇట్లా రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీకి నేను ఒక లెవెల్ చెప్తున్నాను. ఇది ఫస్ట్ నుంచి నేను అప్డేట్ చేస్తూనే ఉన్నాను. ఫస్ట్ నుంచి ఈ లెవెల్ ప్రెసెంట్ 72,000 రెసిస్టెన్స్, ప్రీవియస్ రెసిస్టెన్స్, అంత ముందు కూడా రెసిస్టెన్స్, ఈ రోజు కూడా రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ కిందకి వచ్చింది. సో 72,000 సైకలాజికల్ గా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఇది మర్చిపోకండి. స్ట్రాంగ్ సపోర్ట్ కి వస్తే 71,300 ఇస్ అ స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే, అప్పటి వరకు మీరు ఇంకొక సపోర్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఆ సపోర్ట్ ఏమో 71,550, ఇది ఒక సపోర్టు. సో రేపు మీరు సెన్సెక్స్ ఒకవేళ ట్రేడ్ చేయాలనుకుంటే రేపు మీకు 72,000 ఈజ్ అ స్ట్రాంగ్ రెసిస్టెన్స్, యాజ్ ఇట్ ఈజ్ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయిందా, మళ్ళీ మార్కెట్ ఇదే జోన్ లో టైం స్పెండ్ చేసి మార్కెట్ రావడం కానీ, లేదా కొద్దిగా ట్రాప్ చేసి మార్కెట్ కిందకి రావడం కానీ చేస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 1, 2, 3, ఇప్పుడు 4 సార్లు అయిపోయింది కాబట్టి రేపు ఏంటంటే బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ కిందకి వచ్చి దెన్ మార్కెట్ ఇలా వెళ్తుంది, ఇట్లా ట్రాప్ చేసుకుంటూ వెళ్తుంది. సో 72,000 లెవెల్ దగ్గర కొద్దిగా జాగ్రత్త. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ కింద కన్వర్ట్ అయినా, సపోర్ట్ రెసిస్టెన్స్ కింద కన్వర్ట్ అయినా, ఏదైనా ఈ లెవెల్ దగ్గర కొద్దిగా జాగ్రత్త, ఎందుకంటే ట్రాప్ అవుతారు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకో, అప్పుడు ఇంట్రెస్టింగ్ గేట్ తెలుసా, 71,550. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి సపోర్ట్ ఎందుకంటే షార్ప్ బయింగ్ వచ్చింది. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని మార్కెట్ పైకి వెళ్తే మంచిది. ఇక్కడ కాల్ ప్లాన్ చేయండి ఈ లెవెల్ దగ్గర. ఒకవేళ ఈ లెవెల్ కన్నా డౌన్ ఓపెన్ అయితే 71,350, ఈ లెవెల్ దగ్గర కాల్ ప్లాన్ చేయండి. అయితే 71,550 లేదా 71,350, ఈ రెండిట్లో ఎక్కడో దగ్గర కాల్ ప్లాన్ చేయండి. ఎప్పుడు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి సపోర్ట్ తీసుకొని వెళ్తుంటే. ఓకే, అదే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి రెసిస్టెన్స్ దాని నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటే ఇక్కడ పిఈ ప్లాన్ చేయండి. అంతే తప్ప ఇక్కడ మాత్రం సిఈ ప్లాన్ చేయొద్దు, ట్రాప్ అవుతారు. అంటిల్ అన్లెస్ ఈ హై బ్రేక్ అయ్యే వరకు ప్లాన్ చేయొద్దు. హై అంటే 72,100 హై. 72,000 ఇది సైకలాజికల్ గా రౌండ్ లెవెల్, బట్ హై 72,100 అంటే 100 పాయింట్స్ రేంజ్ దాటి మార్కెట్ పైకి వెళ్తే తప్ప మీరు కాల్ ని ప్లాన్ చేయొద్దు. ఎందుకంటే అక్కడ ట్రాప్ అయిపోతుంది, చాలా ఈజీగా ట్రాప్ అయిపోతారు, ఇలా ట్రాప్ అయిపోతారు. ఓకే, ఇది సెన్సెక్స్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి నేను చెప్తాను, చాలా మంది అడుగుతున్నారు. బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ వీక్లీ అనాలిసిస్ లోకి రండి. ఇక్కడ చూడండి 47,500 ఇదే స్ట్రాంగ్ రెసిస్టెన్స్. 500 ఆల్మోస్ట్ 47,500 ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద ఉంది ప్రెసెంట్. స్ట్రాంగ్ సపోర్ట్లు ఎక్కడా లేవు, అంటే దగ్గరలో ఎక్కడా లేవు. అక్కడక్కడ కాసారు కానీ అక్కడ పెద్దగా లేవు. నేనేమంటానంటే 47,500 ప్రెసెంట్ మార్కెట్ ఇక్కడే రోజంతా ఇక్కడే ఉండిపోయింది కాబట్టి ఇది మనకి రెండు వైపులా ఇంపార్టెంట్ లెవెల్ అయిపోద్ది. అంటే ఏసీడీసీ లెవెల్ టైప్, ఏదైనా జరగవచ్చు ఇక్కడ. ఇప్పుడు నేను ఏం చేస్తాను, 47,500 ఈ లెవెల్ ప్రెసెంట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్, బట్ సపోర్ట్ కింద కూడా పనిచేస్తుంది, రెసిస్టెన్స్ కింద కూడా పనిచేస్తుంది. ఏసీడీసీ అంటే ఏదైనా అవ్వచ్చు ఈ లెవెల్ దగ్గర.
సో రేపు మీరు అబ్జర్వ్ చేయాల్సింది 47,500. మార్కెట్ రేపు పొద్దున్న దీని పైన గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇది సపోర్ట్ కింద పనిచేస్తుంది, కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇది రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. సో అందుకు ఏసీడీసీ అని నేను చెప్పాను క్లియర్ గా. ప్రజెంట్ ఈ లెవెల్ దగ్గర చాలా నేరో రేంజ్ లో క్లోజ్ అయిపోయింది కాబట్టి నో ప్రాబ్లం. బట్ మనకి ఒక రేంజ్ దొరికింది ఇక్కడ. ఏంటి? 47,600. ఓకే, 47,600 రేంజ్ ఎంత అంటే 47,600. నెక్స్ట్ కిందను కూడా ఇదే రేంజ్. ఓకే, 47,200. మీకు అర్థమైంది రేంజ్, నేను ఏ రేంజ్ చెప్తున్నానో ఈ రేంజ్. ఇది మరీ చిన్న జోన్ రేంజ్. ఈ జోన్ పైన బ్రేక్అవుట్ ఇచ్చినా కిందకి బ్రేక్అవుట్ ఇచ్చినా మార్కెట్ ట్రెండింగ్ అవుతుంది, పరిగెడుతుంది. ఆ రోజు ఆల్గో కన్ఫామ్ గా పెద్ద ప్రాఫిట్ ఇస్తుంది. సో ఆల్గో రన్ చేస్తున్న వాళ్ళు ఆల్గోని రన్ చేస్తూనే ఉండండి. ఓకే, అండ్ ఈ రోజు మార్కెట్ లో రెండు ఏమని చెప్తానండి. ఫస్ట్ మార్నింగ్ వచ్చాను, ఇది 200 రూపీస్ టెలిగ్రామ్ గ్రూప్. మార్నింగ్ వచ్చాను, నిఫ్టీ 50 క్లియర్ గా మార్నింగే చెప్పా. ప్లాన్ పుట్, ప్రీవియస్ రెసిస్టెన్స్ ప్లాన్ పుట్ ప్లాన్ చేయండి. ఓకే, 10 to 15 పాయింట్స్. ఇగో సేమ్ మార్కెట్ పుట్ ప్లాన్ చేయండి. మార్కెట్ కిందకి వచ్చింది, తర్వాత ఇగో మార్కెటింగ్ కిందకి వెళ్ళడం స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ నేను అంత స్ట్రాంగ్ గా కూడా చెప్పడానికి ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. కాల్ సైడ్ 9 CR ఓపెన్ ఇంట్రెస్ట్, పుట్ సైడ్ 7 CR, 2 CR ఓన్లీ కాల్ సైడ్ ఎక్కువ ఎక్స్ట్రాగా ఉంది. అంటే మార్కెట్ లో డౌన్ ఫాల్ అంటే పుష్ చేయడానికి, డౌన్ పుష్ చేయడానికి కొద్దిగా ట్రై చేస్తున్నారు గట్టిగా. అదే చెప్పాను, ట్రేడ్ కూడా ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఇది మన ప్రీమియం గ్రూప్. మార్నింగ్ వచ్చాం, ఆల్గోస్ అన్ని రెడీ చేసాం. తర్వాత ఇక్కడ క్లియర్ కట్ గా పుట్ సైడ్, తర్వాత ఇది నిన్నటిది. సో ఈ రోజు మార్కెట్ వచ్చా మార్నింగ్ సేమ్ పుట్ సైడ్ ట్రేడ్ ఇచ్చాను, బుక్ ప్రాఫిట్ అని చెప్పాను, ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చెప్పాను. నెక్స్ట్ మార్కెట్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ నేను అప్డేట్ చేశాను. చూడండి మార్కెట్ ఇదే రేంజ్. ఇక్కడ మార్కెట్ లో మీరు చూస్తే నేను పెట్టిన టైము 11 గంటలకి. 11 గంటలకి మార్కెట్ చూస్తే అసలు మార్నింగ్ నుంచి మూమెంటం లేదు. ఎన్ని క్యాండిల్స్ అక్కడక్కడ ఉండిపోయి తెలుసా? 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 7, 8 క్యాండిల్, 15 మినిట్స్ క్యాండిల్ 7, 8 అంటే ఆల్మోస్ట్ మార్నింగ్ 9:50 నుంచి 11, 12 వరకు మార్కెట్ ఇదే రేంజ్. అంటే మార్కెట్ లో మొమెంటమే లేదు. సో అంటే బిగ్ ప్లేయర్స్ మొమెంటం తీసుకురాలే. తర్వాత నేను చెప్పేశాను. తర్వాత మన ఆల్గో, సో ఇది నా ఆల్గో ట్రేడ్ ఈరోజు. జస్ట్ ఆల్గోలో ఇలాంటి మొమెంటం లేని టైంలో కూడా ఆల్గో పెద్దగా లాస్ ఇవ్వలే, ఎందుకంటే నేను ప్రాఫిట్ లాస్ రెండు చూపిస్తున్నాను. సో ఆల్గో ఎంత 498 లాస్ ఇచ్చింది అంతే. ఇంత కష్టపడిన ఆల్గో 498 లాస్ ఇచ్చింది. అది కూడా మీరు చూస్తే ఇవి సెల్లింగ్ ట్రేడ్ లో, బయింగ్ ట్రేడ్ లో ట్రిగ్గర్ ఓన్లీ పుట్ సైడ్ ఉంది. పుట్ సైడ్ స్టాప్ లెస్ హిట్ అయ్యాయి అంతే. ట్రైలింగ్ స్టాప్ లెస్ హిట్ అయ్యాయి. బట్ పెద్దగా లాస్ మాన్యువల్ గా లాస్ వచ్చుంటే కన్ఫామ్ ఈ రోజు ఉన్న బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ మూమెంటం కి మాన్యువల్ గా ట్రేడ్ చేస్తుంటే కన్ఫామ్ గా ఒక 5-6 వేలు లాస్ వచ్చేద్దును, లేదా ఇంకా ఎక్కువ 10-15 వేలు కూడా వచ్చేద్దును. బట్ ఆల్గో కాబట్టి రిస్క్ రివార్డ్ బాగా పెట్టుకుంటది, మెయింటైన్ చేసుకుంటది కాబట్టి 498 రూపీస్ మాత్రం లాస్ వచ్చింది అంతే. నార్మల్ గా ఆల్గో ఎప్పుడంటే ఇలాంటి పెద్ద ఫాల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ 10,000 బుక్ చేసింది ఆల్గో అంతే. ఇక్కడ జస్ట్ సింగిల్ 2 లాట్స్, ఓన్లీ 2 లాట్లలో 10,000 బుక్ చేసింది. మీరు నమ్మరు, జస్ట్ 2 లాట్స్ కి 10,000 బుక్ చేసింది. ప్రీవియస్ డే నిన్న హెవీ స్టాప్ లెస్ తిన్నది, అక్కడ ఆల్మోస్ట్ ఒక 4,000 to 5,000 లాస్. ఈరోజు జస్ట్ 400. దాని ముందు రోజు ప్రాఫిట్. ఈ మార్కెట్ కంటిన్యూస్ ఫాల్ మార్కెట్ లో ఆ ముందు రోజు ప్రాఫిట్, ఆ ముందు రోజు ప్రాఫిట్. సో ప్రాఫిట్ లో వస్తుంటే లాస్ లో వస్తుంటే కామన్ థింగ్. బట్ మంత్ ఎండ్ కి ఇయర్ ఎండ్ కి వచ్చేసరికి ఆల్గా చాలా బాగా పనిచేస్తుంది, చాలా అంటే చాలా బాగా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఓకే, సో ఇంకా ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆల్గో రిలేటెడ్ గా ఏ డౌట్స్ ఉన్నా, లేకపోతే ఆల్గో రిలేటెడ్ గా తెలుసుకోవాలి అన్న, మేము మీతో జాయిన్ అవ్వాలి, మీతో పాటు జర్నీ చేయాలి అనుకుంటే 7001456759 ఈ నెంబర్ కి మీరు మెసేజ్ చేయండి. A to Z కోర్స్, ఎవరైతే A to Z కోర్స్ జాయిన్ అవుతారో అందులో ఆల్గో కూడా ఉంది. వాళ్ళకి ఆల్గో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో A to Z మొత్తం అన్ని వస్తే ఆల్గో కూడా ఫ్రీగానే వస్తుంది వాళ్ళకి. నెక్స్ట్ ఏంటంటే A to Z కోర్స్ ఫీజు 31K ఉంది సార్, చాలా ఎక్కువ చాలా మంది అంటున్నారు. మీరు ట్రస్ట్ మీ, మీరు జాయిన్ అవుతారంటే 18K ఫీజు వస్తుంది. 18K ఇది నేను మీకు చెప్తున్నమాట, బాగా వినండి. నేను మీకు చెప్తున్నాను, టీమ్ కాదు. టీం నాకు మెసేజ్ చేసి అడుగుతారు, మీరు నమ్ముతారో నమ్మరో వాట్సాప్ మీకు చూపిస్తాను. టీం నాకు మెసేజ్ చేస్తారు, సార్ డిస్కౌంట్ ఎందుకు ఇస్తున్నారు సార్ అని. నేను పర్సనల్ గా ఇమ్మంట. సో వాళ్ళందరూ నా స్టూడెంట్స్ ఆల్రెడీ అంటే నేను ఎలా చెప్తానంటే ఆల్రెడీ వాళ్ళంతా వాట్సాప్ లో మాట్లాడారు, దే ఆర్ ఓల్డ్ స్టూడెంట్స్, ముందే అడిగారు. సో నేను చాలా మందికి మాట ఇచ్చాను, సో గివ్ దెమ్ 18,000కి ఇచ్చేసేయండి అని చెప్తుంటాను. అట్లా జరుగుతుంటది. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి, డీటెయిల్స్ అయితే పెడతాను. ఓకే,
డీటెయిల్స్ టీమ్ పెడుతుంది, మీరు మాట్లాడండి. ఓకే, అప్పుడు ఇలాగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.